అమ్మ చెప్పే కథలకు స్వాగతం. కథ ఓ ఇల్లాలి ఆవేదన తెలిపే కథ. అలసిపోయాను, నేను మనిషినే కదా. సకులు, కథ మొదలు పెడదామా? సుజీ, కాఫీ. భర్త రాము కేక వేశాడు. తన పిలుపు వినిపించేంత దూరంలో ఉన్న సుజీ అలియా సుజాత ఉలుకు పలుకు లేకుండా స్టవ్ ముందు నిల్చొని కిటికీలో నుంచి బయటకు చూస్తుంది. పాలు పొంగిపోయి స్టవ్ కింద ప్రవాహంలా షింకులోకి వెళ్ళిపోతున్నాయి. అది చూసి రాము లేసొచ్చి స్టవ్ ఆపి, సుజీ, ఏమిటా పరధ్యానం అని భుజం మీద చేయి వేశాడు. సుజీ ఉలిక్కిపడి భర్తను చూసింది. ఏమిటో, ఏం ఆలోచిస్తున్నావు? పాలు చూడు అన్నాడు రాము. పొంగింది పాలే కదా అన్నది సుజీ. అదేమిటి, 2 లీటర్ల పాలు దండక్ కదా అన్నాడు రాము. 2 లీటర్ల పాలకే అంత బాధ? ఇక్కడ నా జీవితమే నీరు కారిపోయింది. కానీ మీకేం పట్టడం లేదు, కోపంగా ప్రెస్టేషన్లో అరిచింది సుజీ. ఎప్పుడూ లేనిది ఎందుకిలా మాట్లాడుతుంది అనుకొని, ఏమైంది సుజీ అని అడిగాడు రాము. ఏమైందో మీకు తెలియదా అంది సుజీ. ఏ విషయం గురించి అమాయకంగా అడిగాడు రాము. ఒళ్ళు మండిపోయింది సుజీకి. పొద్దున వచ్చిన ఫోన్ గురించి అంది సుజీ. ఏ ఫోను అన్నాడు రాము. చేతిలో ఉన్న పటకార కోపంతో విసిరుకొట్టింది. పక్కనున్న గరిట తీసుకొని విసిరబోయింది. టక్మని చేయి పట్టుకున్నాడు. సుజీ, గుర్తులేదు, ఏ ఫోను చెప్పు అన్నాడు రాము. గుడ్లురిమి చూసింది సుజీ. దేవుడా, ఏ ఫోన్ రా నాయనా, బుర్ర గోక్కున్నాడు. ఒక్క క్షణం ఆగు అని ఫోన్ చెక్ చేశాడు. అన్నీ నార్మల్ కాల్స్. ఇంకా స్క్రీన్ పైకి తోశాడు. ఒక పేరు దగ్గర కళ్ళు ఆగిపోయాయి. అది తన తమ్ముడి దగ్గర నుంచి వచ్చిన ఫోన్. సుజీ అలా ఎందుకుందో అప్పుడు అర్థమైంది. మెల్లగా వచ్చి సుజీ చేయి పట్టుకొని కూర్చోబెట్టాడు. సుజీ, నువ్వే చెప్పు వాళ్లకు, నేను ఎలా చెప్పను అన్నాడు రాము. నోటితో గన్షాట్లా ఆన్సర్ వచ్చింది సుజీ నుండి. సుజీ, ఆలోచించు, ఎంతైనా వాళ్ళు నా తల్లిదండ్రులు. రావద్దని ఎలా చెప్పను? చిన్నప్పటి నుండి వాళ్ళు నన్ను పెంచి పోషించి, ఇంకా రామం మాట పూర్తి కాలేదు. ఆపండి. 30 ఏళ్ల నుంచి అరిగిపోయిన రికార్డులా పెంచి పోషించి చదివించి ఇంత వాడిని చేశారు అని. ఏ, మిమ్మల్ని మాత్రమే పెంచి పోషించి చదివించి ఇంత వాడిని చేశారా? మీతో పాటు మీ చెల్లెలని, మీ అన్నను, మీ తమ్ముడును కూడా పెంచి పోషించి చదివించి పెద్దగా చేశారుగా అన్నది సుజీ. అవును అన్నాడు రాము. మరి వాళ్లకు లేదా బాధ్యత? మీకు నాకేనా బాధ్యత? ఎన్నేండ్లు నేను ఇలా బాధపడను. నా వల్ల కాదు, నేను ఈ టార్చర్ పడలేను. నేను మనిషినే కదా, నన్ను అర్థం చేసుకోండి అంది సుజీ. వాళ్లను రావద్దని ఎలా చెప్పను సుజీ అన్నాడు రాము. మీరు చెప్పకండి, అందరిని పిలవండి, నేనే చెప్తాను. అందరికీ పని చేసి చేసి అలసిపోయాను. నాకంటూ ఒక జీవితం ఉంది. నా పిల్లలు పెళ్ళికి ఎదిగారు. ఇంకా కూడా నేను చేస్తూనే ఉండాలా? ఏడ్చింది సుజీ. సరే చెప్తాలే అన్నాడు. 2 రోజులైనా ఫోన్ చేయలేదు రాము. సుజీ మౌనవ్రతం పట్టింది. తిండి తినడం మానేసింది. ఎందుకు సుజీ అంత పట్టుదల అన్నాడు రాము. ఎందుకా? నేను ఇంటికి 24 సంవత్సరాలకు మీ చెయ్యి పట్టుకొని అడుగుపెట్టాను. అప్పటికి మీ అమ్మ నాన్న బాగానే ఉన్నారుగా. మీ వదిన బెడ్ రెస్ట్ అని చెప్పారు. అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి సుజీ చాలా బాగా పనిచేస్తుంది, వంట చేస్తుంది, మాట్లాడుతుంది అని పొగిడి పొగిడి మొత్తం పని నాతోనే చేయించారు. పిచ్చిమొహం దాన్ని. అత్తగారింట్లో మంచి పేరు తెచ్చుకొని మా ఇంటి పేరు నిలబెట్టమ్మా అని చెప్పిన కన్నవాళ్ల మాటకు కట్టుబడి నేను బానిస బ్రతుకు బతుకుతున్నానని తెలుసుకునేసరికే 30 సంవత్సరాలు చేతిలో నుంచి ఇసుకలా జారిపోయింది. ఆ తరువాత నా మరిది ఆడపడుచు పెళ్లికి పెత్తరికం అంటగట్టి ఒళ్ళు హోనమయ్యేలా పని చేయించారు. మొదటిగా ఉన్న ఇంట్లో మనమేమో అత్తగారు వాళ్లతోనూ ఉన్నాము. ఆ పై అంతస్తులో మీ అన్న తమ్ములు ఉన్నారు. ఒక్కనాడన్న వాళ్ళు మీ అమ్మ నాన్నను చూసుకున్నారా? అవసరం అంటే కూడా మా వల్ల కాదు. ఆమె ఎంత చేసినా ఏదో ఒకటి అంటుంది. ఏమీ చేయకుండానే మాట్లాడుతున్నారు. మరి నేను
ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి ఆమె అంటూనే ఉంది, నేను పడుతూనే ఉన్నాను. మీ చెల్లెలకు పెళ్ళి, శ్రీమంతం, కాన్పు, బారసాలలు, వడిబియ్యం అన్నీ నేనే చెయ్యాలి. వాళ్ళకు మాత్రం ఆమె చెల్లెలు కాదా? వాళ్ళేమీ చేయరు. పైగా మీ చెల్లి వచ్చిన ప్రతిసారి నేనేది కొనుక్కున్నా నచ్చితే తీసుకెళ్ళిపోతుంది. ఇంకొకటి కొనిస్తా అన్నా అదే కావాలంటుంది. మీ అమ్మ నాన్న సరే సరే, ఆడబిడ్డకు లేదనకూడదు, ఇచ్చేయి అంటారు. ఏం నాకు కోరికలు ఉండవా? నాకు నా వస్తువుల మీద అధికారం ఉండదా? మిగిలిన వాళ్ళ దగ్గర నోరు మూసుకొని పడుంటుంది. నా మీద రుబాబు చెలాయిస్తుంది. చివరికి మొన్నటికి మొన్న మన 30 ఇయర్స్ యానివర్సరీకి నాకు ఎంతో అపురూపంగా చేయించిన సీతారామ హారం కూడా మొన్నొచ్చినప్పుడు పట్టుకెళ్ళింది. ఏమిటి దోపిడి? ఇల్లు కట్టుకొని పక్కకొచ్చిన 3 పూటల వండి క్యారియర్ పంపుతున్నాను. పైనే ఉన్నారుగా, అవసరమైనప్పుడు కూడా పెట్టరు. రోగం అంటే నేరుగా ఇంటికే వచ్చి కూర్చుంటారు. రోగం ఏమో కానీ మీ అమ్మా నాన్నల ఆర్డర్లతో చేయలేక చస్తున్నాను. ఏం వాళ్ళకు నేనే నా కోడల్ని, మిగతా వాళ్ళు కాదా? చెప్పుకుంటూ పోతే 1-2 30 ఏండ్ల వ్యవహారం. ఎప్పుడు ఏదో ఒక రోగం అని చంపుకుతున్నారు. నాకు రోగం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళితే 190/100 బీపీ ఉంది. విపరీతమైన స్ట్రెస్ ఉందమ్మా, ఎందుకు అని అడిగాడు. నేను నా గోడు వెళ్ళబోసుకున్నాను. నీకు స్ట్రెస్ తగ్గాలంటే మానసిక వైద్యుడి వద్దకు వెళ్ళి మందులు తీసుకోవాలమ్మా, లేకుంటే స్ట్రెస్ వల్ల కొత్త రోగాలు వస్తాయని చెప్పి బీపీకి మందులు ఇచ్చాడు డాక్టర్. సైక్రియాటిస్ట్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చాను. ఆయన నా మానసిక ఒత్తిడి తగ్గాలంటే ముందు మీ ఇంట్లో మార్పులు చేసుకొని ఒత్తిడి తగ్గించుకోమని చెప్పాడు అంది సుజి. ఇవన్నీ నాకు ఎప్పుడు చెప్పలేదు కదా సుజి అన్నాడు రాము. మీరెప్పుడన్నా అడిగారా? వాళ్ళంతగా నన్ను సతాయిస్తున్నా, మాటలంటున్నా ఒక్కరోజన్నా నాకు సపోర్టుగా వచ్చారా? బొమ్మలాగా నిలబడి చూడటం తప్ప అని లేచి వెళ్ళి అల్మారా తీసి ఒక పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చి ట్యాబ్లెట్లన్నీ అతని ముందరేసింది. ఇదిగో చూడండి, 30 ఏళ్ళ నా సంసార జీవితానికి లభించిన రిటర్న్ గిఫ్ట్ చూడండి. 1-2 ఎన్ని మందులు మింగాలో. అన్నేండ్లుగా అణుచుకున్న ఒత్తిడిని తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో టపా టపా తలబాదుకొని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది సుజి. రామం వెంటనే సుజిని దగ్గరికి తీసుకొని వీపు మీద చేతితో ఓదార్పుగా నిమిరాడు. ఆమె దుఃఖమంతా బయటకు వెళ్లే వరకు అలాగే చేస్తూ ఉండిపోయాడు. దాదాపుగా ఒక అరగంట పాటు అలా భర్త గుండెల మీద వాలి వెక్కి వెక్కి ఏడ్చింది సుజాత. కొంచెం శాంతించిన తరువాత, రేపు నాకేమన్నా అయితే నా పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు. వాళ్ళకు చేసే దిక్కు కూడా ఉండరు. మీ అన్నదమ్ములను, మీ అమ్మా నాన్నను నమ్ముకునేదానికి వీల్లేదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మీ వాళ్ళందరిని పిలిచి మాట్లాడాలని దృఢంగా చెప్పింది సుజి. ఆలోచిస్తూ ఉంటే సుజాత చెప్పిన దాంట్లో ఒక్క అక్షరం కూడా అబద్ధం లేదు. తను మానసికంగా ఎంత కృంగిపోయిందో చూస్తుంటే అర్థమైపోయింది. కళ్ళ కింద నల్లటి చారలు, ముఖంలో దిగులు, మనిషి కూడా చిక్కిపోయింది. తను ఏనాడు సుజాతను గమనించింది కూడా లేదు. ఇక లాభం లేదని అందరికీ ఫోన్ చేసి సుజి మీతో మాట్లాడాలని అంటుంది, ఒకసారి రండి అని ఫోన్ చేసి చెప్పాడు రాము. అందరూ వచ్చి ఆ పెద్ద డూప్లెక్స్ హౌస్ హాల్లో సమావేశం అయ్యారు. ఏంటన్నయ్య పిలిచావు అని అడిగాడు తమ్ముడు. సుజీ వైపు చూశాడు రాము. ఏమ్మా ఎందుకు పిలిచావు అని అడిగాడు సుజీ వాళ్ళ బావగారు. ఎందుకమ్మా ఈ మీటింగ్ అనింది అత్త. వదినా, ఏమన్నా ఫంక్షన్ ఉందా అడిగింది ఆడబిడ్డ. కొద్దిసేపు మౌనంగా ఉండి ఏం మాట్లాడాలా అని ఆలోచించుకుంది. మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టింది. నేనిప్పుడు మాట్లాడబోయేది అత్తగారు మామగారు గురించి అనింది ఉపోద్ఘాతంగా. అందరి గుండెల్లో రాయి పడింది. అమ్మో, ఏం చెప్తుందో ఏమో అని. అత్తగారు మామగారు మీ నలుగురికి తల్లి తండ్రి, కానీ ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి వాళ్లను మేమే చూస్తున్నాం. నేను చేసి చేసి అలసిపోయాను. కాస్త సేద తీరాలని అనిపిస్తుంది అంది సుజి. అంటే మేము ఏమి చేయలేదనేగా అంటున్నావు అన్నారు బావగారు మరిది. మీరు ఏం చేశారో మేము ఏం చేశామో పేపరు పెన్ను తీసుకొని రాసి చూపించండి అనింది సుజి. ఇప్పుడు అవన్నీ మేము రాసి చూపించుకుంటూ ఉండాలా మీకు?
అన్నారు. అడిగారు కాబట్టి చెప్పాను అంది సుజి. అయితే మేమేం చేయాలమ్మా ఇప్పుడు అన్నారు బావగారు కాస్త కోపంగా. ఏం చేయడం ఏంటి బావగారు, మీరు కూడా వాళ్ళ పిల్లలేగా, మీకు వాళ్ళ బాధ్యత ఉంది కదా అనింది సుజి. ఆ మాటలు విని అందరూ అవాక్కయ్యారు. సుజి ఇలా మాట్లాడుతుందని వాళ్ళు కలలో కూడా ఊహించలేదు. తల్లిదండ్రులు కూడా వెలకెట్టలేని ఆస్తే మనల్ని కని పెంచి పోషించి పెద్దవాళ్ళని చేశారు అన్నాడు మరిది. అదే నేను చెప్తున్నా, తల్లిదండ్రులు కూడా వెలకెట్టలేని ఆస్తి కాబట్టి దీన్ని కూడా అందరం పంచుకుందాం అని. మా వారిని మాత్రమే పెంచి పోషించి ఉద్ధరించలేదు కదా, మిమ్మల్ని కూడా అదే పనే కదా చేశారు, కాబట్టి మీరు ఆ బాధ్యత తీసుకోండి అంది సుజి. మేము మా దగ్గర పెట్టుకుంటున్నాం కదమ్మా అన్నాడు నంగనాచి బావగారు. ఏం పెట్టుకొని చూసుకుంటున్నారు, మీ దగ్గరికి తీసుకెళ్తారు, 4 రోజులు అవుతుంది, ఫోన్ల మీద ఫోన్లు చేసి తీసుకెళ్ళండి, మేము చూసుకోలేము అని మా దగ్గరికి పంపిస్తారు. వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నన్ను సతాయించి చంపుకు తింటున్నారు. ఎంత చేసినా వీళ్ళకి తృప్తి లేదు. నా వల్ల కాదు, ఇక నేను చేయలేను, నేను చాలా అలసిపోయాను అనేసింది సుజి. అదెలాగమ్మా అలా అంటావు అన్నారు బావగారు. అంతేనండి బావగారు, ఆస్తిని భాగాలు పంచుకున్నప్పుడు తల్లిదండ్రుల బాధ్యత కూడా సమానంగా పంచుకోవాలి. ఏం మేమే ఎందుకు చూడాలి, మీరు ఇంకా 3 ఉన్నారు కదా, మాకు రిలీఫ్ అవసరం అనింది సుజి. నేను ఆడబిడ్డను, నేనెందుకు చూస్తాను, తల్లిదండ్రుల బాధ్యత కొడుకులది అనింది సుజి ఆడబిడ్డ. మరి ఆస్తి మాత్రం సమానంగా ఎందుకు తీసుకున్నావమ్మా అడిగింది సుజి. అవును, ఆస్తిలో వాటా ఆడపిల్లలకు కూడా ఉందని చట్టం హక్కు ఇచ్చింది కదా అనింది ఆడబిడ్డ. ఆస్తి మాత్రం కావాలి, అమ్మా నాన్నలు మాత్రం వద్దా అనింది సుజి. నాకు ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదు, మీరేమన్నా కొట్లాడుకోండి, ఏమన్నా చేసుకోండి అని అనింది ఆడబిడ్డ. సరే అలాగే, నీకు బాధ్యత లేదు, నీకు వీటితో సంబంధం లేదు కదా అనింది సుజి. అవును అంది ఆడబిడ్డ. నాకు పెళ్ళై వచ్చినప్పటి నుండి ఇంతవరకు నేను నీ బాధ్యత కూడా వహించాను, ఇక మీదట నీ బాధ్యత కూడా నాది కాదు, ఇక నేను నీకు ఏమీ చెయ్యను, నన్ను అడగొద్దు తెగేసి చెప్పింది సుజి. అబ్బో మహా చేశారు, ఏం పెట్టారు గాని, ఓ చేశాను అని ఎన్నిసార్లు చెప్తావు. నిజమే, నీ పెళ్ళి, నీ శ్రీమంతం, నీ పురుళ్ళు పుణ్యవచనాలు, నీ పిల్లల బారసాలలు మేం చేయకుండానే జరిగిందా అన్నది సుజి. అది మీ బాధ్యత, చేశారు, దానికి ఇంత డప్పు కొట్టుకోవాలా అంది ఆడబిడ్డ. అవును, ఈ కాలంలో ఎవరు చేసిన పనికి వాళ్ళు డప్పు కొట్టుకొని తీరాల్సిందే, లేకపోతే వాళ్ళకు ఒక గుర్తింపు లేదు, పాడు లేదు. వీటికంత ఖర్చు ఎక్కడి నుంచి వస్తుంది, మీ అమ్మ ఇచ్చిందా, మీ నాన్న ఇచ్చాడా, లేక మీ అన్నదమ్ములు ఇచ్చారా, నా మొగుడు సంపాదించి నీకు పెడుతున్నాడు. పోనీలే ఆడబిడ్డ అని ఊరుకునే కొద్దీ ప్రతిసారి వచ్చినప్పుడు నచ్చింది తీసుకొని వెళుతున్నావు, దానికి మీ అమ్మగారు వత్తాసు ఒకటి. చిట్ట చివరకు మొన్నటికి మొన్న మా 30 ఏళ్ల వైవాహిక జీవితానికి గుర్తుగా ప్రేమగా మా ఆయన కొనిచ్చిన సీతారామ హారం కూడా పట్టుకొని పోయావు. కనీసం అడిగి తీసుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు నీకు. ఇప్పటికీ నీకు నేను ఫంక్షన్ల రూపంలో లక్షలకు లక్షలు ఇవ్వడం జరిగింది. ఇక నన్ను మాత్రం ఏమీ అడగొద్దు, నువ్వు అడిగినా నేనేమి పెట్టను. ఇక నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళను కూడా మేము చూసుకోవాలి, చాలా కఠినంగా చెప్పింది సుజి. చూడన్నయ్య, చూడమ్మా ఎంత మాటలు అంటుంది, ఇక చచ్చినా మీ గడప తొక్కను అనింది ఆడబిడ్డ. మనుషులకు కాకుండా డబ్బులకు ప్రాధాన్యం ఇచ్చే నీలాంటి ఆడబిడ్డ నా గడప తొక్కకుండా ఉంటే నాకు ఏమీ బాధలేదు అనింది సుజి కోపంగా. తిడుతూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది ఆడబిడ్డ. ఏరా, నీ భార్య అంతలేసి మాటలు మీ అమ్మను నాన్నను నీ చెల్లిని అంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా, గయ్యమని లేచింది సుజి అత్తగారు. ఏం మాట్లాడమంటావమ్మా, ఇన్ని రోజులు మీరు దాన్ని అంటూ ఉంటే నేను ఒక్కసారన్నా దానికి సపోర్టుగా మాట్లాడింది లేదు, ఇప్పుడు అది మాట్లాడుతుంది, దాని మాటల్లో ఒక్కటి కూడా అబద్ధం లేదు కదా, జరిగిందే చెప్తుంది. తన తప్పుంటే నేను మాట్లాడేవాడిని, తన తప్పు లేనప్పుడు నేను ఏమని మాట్లాడగలను అన్నాడు రాము. అదేంట్రా, తల్లిదండ్రులను వాటాలు వేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా అన్నది రామన్ తల్లి. పెళ్ళై వచ్చినప్పటి నుంచి నోరెత్తకుండా అందరికీ సేవ చేస్తూనే ఉంది, వాటాలు వేసే వరకు తీసుకొచ్చింది ఎవరు, మీరు కాదా,
ఎప్పుడు డబ్బు కోసం వచ్చే చెల్లెల్ని ఏమీ చెయ్యని వదిన మరదల్ని వెనకేసుకొస్తున్నావు. అన్నీ చేస్తున్న నా భార్యను నువ్వంటూ ఉంటే నేను ఎందుకమ్మా గమ్మునుండాలి? మీ అందరికి చేసి చేసి దానికి ఒళ్ళు హోనమైపోయింది. దానికి ఇప్పుడు రోగం వచ్చింది. ఆ రోగాన్ని నయం చేసుకోవాలి. ఇన్నేళ్లు మీకే చేసింది. రేపు నాకు నా పిల్లలకు కూడా అది చేయాలంటే ఆరోగ్యంగా ఉండాలి కదా. మీరు వచ్చి ఏమన్నా చేస్తారా అన్నాడు రాము. ఆ మాటలకు ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. చేసేవాళ్ళు ఉంటే చేయించుకునే దానికి అందరూ సిద్ధంగానే ఉంటారు. కానీ వాళ్లకు చేయాల్సి వస్తే మాత్రం ఎవ్వరు ముందుకు రారు, నోరు విప్పరు అన్నాడు రాము. అది కాదురా అని ఏదో బావగారు మరిది మెల్లగా నసుకుతూ తప్పించుకోవాలని చూశారు. కానీ సుజి గట్టిగా పట్టుబట్టింది. ఈసారి ఏమిటి, ముగ్గురు అన్నదమ్ములు బాగానే సంపాదిస్తున్నారు కదా. మామగారికి ఒంట్లో బాగుండటం లేదు. మామగారికి చేయడానికి ఒక మనిషిని పెడదాము. నేను వాళ్ళని చూడను అని చెప్పడం లేదు. నా దగ్గర ఉన్నంత వరకు వంట, మిగిలిన అవసరాలన్నీ నేనే చేస్తాను. కానీ మామగారిని చూడటానికి, ఆయన పని చేయడానికి పెట్టిన మనిషి చూసుకుంటాడు. నేను మనిషినే. చేసి చేసి అలసిపోయాను. నాకు రెస్ట్ అవసరం. నా ఆరోగ్యం కూడా నాకు ముఖ్యం. ఇక మీదట నేనొక్కదాన్ని ఆయన్ని చూసుకునేది కుదరదు. మీరు కొడుకులే, మీరు ఆ బాధ్యత వహించండి. వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర 4 నెలలు ఉంటారు. ఇలాగైతే నేను చూసుకోవడానికి ఒప్పుకుంటాను. లేకపోతే నేను అసలు చూసుకోను. మీ ఇద్దరే చూసుకోండి వాళ్లను అని తెగేసి చెప్పింది సుజి. ఏరా రాము, మాట్లాడవే అన్నారు అన్నదమ్ములు. ఏం మాట్లాడతాడు? సుజి పడుతున్న బాధను రోజు చూస్తూనే ఉన్నాడు. తను కూడా ఎప్పుడు బాధ్యత ఒకడి మీదనే ఉండకూడదు. చేస్తే వాళ్లకు కూడా బాధ్యత తెలిసి వస్తుంది అని అనుకున్నాడు మనసులోనే రాము. అందుకే ఏమీ మాట్లాడలేదు. తన తల్లిదండ్రులు కూడా వాళ్ళకి చేస్తున్న సుజిని అంటారు కానీ మరదలను కానీ తన చెల్లెళ్ళని కానీ ఒక్క మాట కూడా అనరు. 30 ఏళ్ల నుంచి అమ్మా నాన్నలకు సేవ చేస్తూనే ఉంది. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా చాలా అలసిపోయింది అనే విషయం అర్థమైంది రామానికి. సుజిని చూస్తుంటే అమ్మా నాన్నకు బాగోలేకపోవడం వల్ల సుజికి ఇంచుమించు 10 ఏండ్లుగా బందిఖానా అయినట్లు అయిపోయింది జీవితం. కనీసం దగ్గర వాళ్ళ పెళ్ళిళ్ళకు కానీ, ఫంక్షన్స్కు, గుడులు, గోపురాలు దేనికి వెళ్ళలేకపోతుంది. మీరు కూడా నాతో పుట్టిన వాళ్లే కదా, మీరు కూడా బాధ్యత వహించండి అన్నాడు రాము. అన్నదమ్ములిద్దరూ బాగా ఆలోచించారు. ఇప్పుడు వద్దంటే మొదటికే మోసం వచ్చి మొత్తం వాళ్ళ నెత్తిన ఎక్కడ వేస్తారో అని భయపడి, సరేలేరా అట్లే 4 నెలలు చూసుకుందాం అని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అమ్మా నాన్న, మీకు ఇదే చెప్తున్నా, తను మీకు కావలసిన సపర్యలన్నీ చేస్తుంది. అనవసరంగా దాన్ని తిట్టి విసిగించకండి, కొంచెం గట్టిగానే చెప్పాడు రాము. వాళ్ళు చేస్తున్న తప్పు తెలుసు కానీ ఒప్పుకోరు. అహం అడ్డొస్తుంది. వాస్తవాన్ని అంగీకరించడానికి సమయం పడుతుంది. మౌనంగా వాళ్ళిద్దరూ గదిలోకి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత సుజి కూతురు కొడుకు వచ్చారు. శభాష్ అమ్మ, ఇన్ని రోజులకైనా కనీసం నోరు విప్పి నీ సమస్యను ధైర్యంగా చెప్పగలిగావు. నోరు తెరిచి గట్టిగా మాట్లాడగలిగావు. నీ బాధ ఏంటో అందరి ముందు బయట పెట్టగలిగావు. ఎదురు నిలిచి నీ కోసం నీవు పోరాడావు. నిజంగా నువ్వు భూదేవిలాగా చేస్తూ ఉంటే నీ వాల్యూ ఎవ్వరికీ తెలియడం లేదమ్మా. వాళ్ళు కూడా ఆ బాధ్యత వహిస్తే అందులోని అప్ అండ్ డౌన్స్ వాళ్ళకప్పుడు తెలిసి వస్తుంది. నువ్వెంత కష్టపడుతున్నావు అనే విషయం ఇప్పుడు నువ్వు నానమ్మ తాతయ్యలకు చేసేది చేసి పెట్టు. అంతే, 24 గంటలు వాళ్ళ చుట్టూ తిరగకు. నీకు ఒక లైఫ్ ఉంది. నీ ఇష్టం వచ్చినట్లు మాతో గడుపు. నీకు ఇష్టమైన గుడికి వెళతావో, షాపింగ్కి వెళతావో, నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళతావో, ఇక పెళ్ళిళ్ళకి వెళతావో వెళ్ళు, నీ ఇష్టం. అన్నింటికన్నా ముందు ఈ మానసిక ఒత్తిడి నుంచి బయటికి రా అని చెప్పారు పిల్లలు. నాన్న, నువ్వు కూడా ఎంతసేపు అమ్మ పిలిచింది వెళ్ళు, నాన్న పిలుస్తున్నాడు ఏం కావాలో చూడు అనకు. ఆల్రెడీ మనిషిని పెడతాము అన్నారుగా, ఆ మనిషి చూసుకుంటాడు. ఇంకా ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తే నువ్వు చెయ్యి. అమ్మ ఎంతని చేస్తుంది. అప్పటికి పొద్దున్నే లేచి వాళ్ళకి కావలసిన టిఫిన్లు, భోజనాలు, డిన్నర్లు, వాళ్ళు అడిగినవన్నీ చేసి పెడుతూనే ఉంది. నువ్వు గమనిస్తున్నావు కదా. నాన్న, అమ్మకు రెస్ట్ ఇద్దాం అన్నారు పిల్లలిద్దరూ. తనకన్నా తన పిల్లలు నయం, తన తల్లి గురించి చక్కగా ఆలోచిస్తున్నారు అనుకున్నాడు రాము.
30 ఏళ్లుగా ఇంటిల్లపాదికి చాకిరీ చేసి చేసి అలసిపోయిన సుజీ మనసు భర్త పిల్లల సహకారంతో అలసట తీరి తేలికయ్యింది. ఇది ఒక సుజీ జీవితమే కాదు, మీలాంటి ఎందరో సుజాతల జీవితం. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో అందరికీ నేను అలసిపోయాను, నాకు రెస్ట్ కావాలి అని అరిచి చెప్పాలనిపిస్తుంది. కానీ ఎంతమంది మాటలు గొంతులు దాటి బయటకు వస్తాయో చెప్పండి. ఒకవేళ మాట గొంతు దాటి బయటకు వచ్చినా అర్థం చేసుకునే కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారు? పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లుగా బాధ్యత తీసుకొని చేస్తున్న వాళ్లే మాటలు పడతారు. బాధ్యత లేకుండా తిరిగేవాళ్ళు ఎప్పటికీ తమకు సంబంధం లేదన్నట్టుగా అలాగే ఉంటారు. ముఖ్యంగా చాలామంది మానసిక ఒత్తిడికి గురవుతున్నామనే విషయమే చాలామందికి గుర్తించేలోగానే జీవితం చేజారిపోతుంది. మానసికంగా ఎంత ఒత్తిడికి గురవుతున్నా మాట్లాడితే సంబంధాలు దెబ్బతింటాయేమో అని భయంతో మనసులో వాళ్ళల్లో వాళ్ళు కుమిలిపోతుంటారే కానీ ధైర్యం చేసి మనసులో మాటను బయట పెట్టరు. ఇది వాస్తవం. ఇలాంటి సుజాతలు మన సమాజంలో, మన చుట్టుప్రక్కల, మన ఇంట్లో కూడా ఉంటారు. ఇది కల్పిత కథ మాత్రం కాదు, ఒక మంచి మాట. ముందు భార్యాభర్తలో చిన్న విషయం అయినా, ఒక సమస్య అయినా, కష్టసుఖాలు మనసు విప్పి మాట్లాడుకోండి. ముందు భార్య మనసు అర్థం చేసుకొని వచ్చిన సమస్యను పరిష్కరించండి. సుజాత 30 సంవత్సరాలు గొడ్డు చాకిరి చేసి తన ఒళ్ళు హోనం చేసుకుంది. కానీ కుటుంబంలో అందరూ ఏమీ పట్టనట్లు, తెలియనట్లు పెద్దవాళ్ళు, అత్తగారు, మామగారు కూడా ఆమెను హింసించారు. ఇంతెందుకు, కనీసం భర్త కూడా ఆమె నోరు తెరిచి మాట్లాడే వరకు ఏమీ తెలియనట్లు ఉన్నాడు. అందుకని ముందే గ్రహించండి. వెంటనే భర్తకి తెలియజెప్పి ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకోండి. మౌనంగా భరించి 30 సంవత్సరాలు చేసి నువ్వు నోరు తెరిచి మాట్లాడిన రోజు నువ్వు అందరికీ శత్రువు అవుతావు. ఇందుకు ఎంతోమంది జీవితాలు ఉదాహరణ. కొంతమంది పెద్దలు ఇంతే, ఏమీ చేయని వారంటే సపోర్టు, ఇష్టం. ఇలా ఎంతోమంది జీవితాలు ఉదాహరణ. ఇవి రోజు మన జీవితాల్లో జరిగే సత్యాలు. కాకపోతే సమస్యలు వేరువేరుగా ఉంటాయి. కథ సమాప్తం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.